పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీపీ పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రఖీబుల్ హుసేన్, పర్గత్ సింగ్ తో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీపీ పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రఖీబుల్ హుసేన్, పర్గత్ సింగ్ తో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీపీ పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రఖీబుల్ హుసేన్, పర్గత్ సింగ్ లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. ఏఐసీసీ నియమించినటువంటి కురియన్ కమిటీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎక్కువ స్థానాలు ఓడిపోయిన రాష్ట్రాలకు సంబంధించి మల్లికార్జున్ ఖర్గే కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఒక కమిటీ వేశారు. తెలంగాణకు సంబంధించి కురియన్ కమిటీని వేశారు. కురియన్తో పాటు అలాగే కొంతమంది కమిటీ సభ్యులు కూడా ఇక్కడ రానున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ కమిటీ ఇటు తెలంగాణలో పర్యటించారు. ముఖ్యంగా ఓడిపోయిన స్థానాలపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. రేపు ఓడిపోయిన అభ్యర్థులతో కూడా ఇటు గాంధీ భవన్లో కురియన్
కమిటీ వారితో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఆయా పార్లమెంట్లకు ఎవరెవరు ఇన్ఛార్జ్లుగా ఉన్నారన్న దానిపైన కూడా కురియన్ కమిటీ ఆరా తీస్తుంది. ముఖ్యంగా మంత్రులు ఎవరెవరు ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇన్ఛార్జ్గా ఉండి ఆ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓడిపోయారో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్కాజ్గిరి, చేవెళ్ళ, మావూర్ ఈ 3 పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆదిలాబాద్ సంబంధించి సీతక్క ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ కూడా పార్టీ ఓటమి చెందడం జరిగింది. అలాగే మెదక్ పార్లమెంట్ సంబంధించి 2 మంత్రులు ఇటు జిల్లా మంత్రి అటు దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇటు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేఖ కూడా అక్కడ కూడా పార్టీ ఓటమి చూసింది. ఇటు సికింద్రాబాద్ సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండే అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడ నుంచి ఓటమి చవి చూశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి స్థానాల్లో కూడా పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఎందుకంటే బూడవీరికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ సంబంధించి అక్కడ కూడా పార్టీ గెలుపొందారు. మహబూబాబాద్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ కూడా గెలుపొందడం జరిగింది. ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ పార్టీ కేవలం కరీంనగర్ సంబంధించి ఇటు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ కూడా పార్టీ ఓటమి చెందడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఇన్ఛార్జ్లకు సంబంధించి కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే కూడా ఇటు ఏఐసిసి చర్యలు తీసుకుంటుందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 17 స్థానాలకు సంబంధించి 8 పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ ఓటమి జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే 9 స్థానాల్లో పార్టీ ఓటమి చెందింది. ఎందుకంటే ఇక్కడ 8 స్థానాల్లో కూడా బీజేపీ బలంగా, ఎందుకంటే కేవలం 4 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ డబల్ స్థానాలు గెలిచింది, అంటే 8 స్థానాలు. అలాగే ఇక్కడ రూలింగ్ ఉన్నటువంటి తెలంగాణ ఇటు కాంగ్రెస్లో ఇక్కడ సంబంధించి ఎలా ఇక్కడ ఓటమి చెందింది అన్న దానిపై కూడా పార్టీ ఇచ్చే నివేదిక, కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారంగానే వారిపై చర్యలు ఉంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో అటువంటి ఇటు మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్నగర్ 3 కూడా పార్టీ ఓటమిపై కూడా సమీక్షిస్తున్నారు. రేపు కురియన్ కమిటీతో ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా గాంధీ భవన్లో కూడా సమావేశం అవుతున్నారు. వారు ఎవరెవరు ఎందుకు ఓడిపోయారు, ఎవరు పార్టీకి సహకరించలేరు అనే దానిపైన కూడా పూర్తిస్థాయి నివేదిక తీసుకుంటున్నారు. గ్రౌండ్లోకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. 3 రోజుల పాటు కూడా కురియన్ కమిటీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంది. కురియన్ కమిటీ ఆధారంగానే కూడా వారిపై చర్యలు, ఒకవేళ కనుక కురియన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మంత్రులపై కూడా వేటు తప్పుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కార్పొరేషన్లకు సంబంధించి కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే కార్పొరేషన్లకు కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం కార్పొరేషన్ల భర్తీ చేసింది. అయితే మంత్రులపై వేటు ఉంటుందని కూడా ఇటు ఏఐసిసి నుంచి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కూడా ఎలా ఓడిపోయింది అనే దాని ప్రకారమే పార్టీ ఎంక్వైరీ చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.